కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియడంతోనే కేసీఆర్ ఈ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, కేసీఆర్ 12 పేజీల లేఖను జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు రాశారు. ఇది పెద్ద బిగ్ ట్విస్ట్ గానే దీన్ని చూడంటుంది, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక చాలా పెద్ద అంశంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. కేసీఆర్ స్పందిస్తాడా లేదా, ఒకవేళ స్పందించి ఎలా స్పందిస్తాడనేది రాజకీయ వర్గాలతో పాటు ప్రభుత్వ అధికార వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో 12 పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి ఆ విచారణ కమిషన్ కి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో ఈ కమిషన్ నియమించారు. విద్యుత్ కొనుగోలు అనేది పూర్తిగా పారదర్శకంగా జరిగాయి. గత 9.5 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెప్పపాటు కరెంటు పోకుండా ఎక్కడా కూడా విద్యుత్ సమస్య తలెత్తకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను చేసింది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది. విద్యుత్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో టీఎస్ ఎన్పీడీసీఎల్ కావచ్చు, లేకుంటే జెన్కో కావచ్చు, ఇతర అధికారులకు ఆలోచనలు లేకుంటే అధికారుల సూచనలకు అనుగుణంగానే విద్యుత్ కొనుగోలు కొనసాగాయి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విధానపరమైన అంశాలను తీసుకోకుండా కేవలం రాజకీయ కక్షపూరితంగా లేకుంటే రాజకీయంగా తనను ప్రజలలో చులకన చేసే భావాన్ని కనపరిచే విధంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా అధికారులు ఇస్తున్న వివరణతో సరిపించుకోకుండా తనకు నోటీసులు జారీ చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ రాసిన లేఖ పట్ల రాజకీయ వర్గాల్లోనైతే తీవ్ర ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది, లేకుంటే రాజకీయ వర్గాలు అనేది ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాయి. తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఈ లేఖతో సంతృప్తి చెందుతుందా లేదా, ఒకవేళ సంతృప్తి చెందకుంటే నేరుగా కేసీఆర్ నే విచారణకు పిలుస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణకు పిలిస్తే కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకటి ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు అంశం, 2 యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ కేంద్రాల నిర్మాణం, ఈ 3 అంశాలకు సంబంధించి నరసింహారెడ్డి కమిషన్ అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విద్యుత్ శాఖ అధికారుల విచారణ పూర్తయింది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.